హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు అందరి దృష్టి కూడా ఏపీ ఎలక్షన్ ఫలితాలపైనే ఉంది. సో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, ఎవరు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి అందరిలో కూడా ఒక ఆసక్తి అయితే అలాగే ఉంది. అయితే ఇప్పుడు మనం పల్స్ టుడే అనే ఒక సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, ఎవరు ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం కనిపిస్తుందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఈ సంస్థ చెందిన రాజు గారు మనతో పాటు ఉన్నారు, వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ హాయ్, నమస్తే అండి. సార్ ఫస్ట్ సర్వేలోకి వెళ్లే ముందు అంటే ఇప్పుడు చాలా సర్వేలు రావడం, కొన్ని వైసీపీకి అనుకూలంగా ఉండడం, కొన్ని టీడీపీకి అనుకూలంగా ఉండడం ఇవన్నీ చూస్తున్నాం. అయితే ప్రజల్లో ఒక రకమైన ఫీలింగ్ అవుతుంది, ఏ సర్వే నమ్మాలి ఏంటనేది. అయితే ప్రతి సర్వే పైన వాళ్ళ క్రెడిబిలిటీ మీద ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది సార్. అయితే ఇప్పుడు మీ సర్వే ప్రకారం అంటే మీరు ఎంతకు ముందు ఎక్కడ వర్క్ చేస్తారు, మీ సక్సెస్ ఏంటి, మీ క్రెడిబిలిటీ గురించి అయితే ప్రజలకు ఒక అవగాహన అయితే కల్పించండి సార్. సార్ ఫస్ట్ ఒక విషయం కన్ఫర్మ్ చేస్తున్నాను. మనం ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సర్వే అనేది ఏ పార్టీకి అనుకూలంగా, ఏ క్లయింట్కి అనుకూలంగా మనం చేయలేదు. మనం కొద్దిమంది ఎమ్మెల్యేస్కి మనం పనిచేయడం జరిగింది. వాళ్ళకి పనిచేసి నెక్స్ట్ మిగతా అన్ని స్థానాల్లో కూడా ఏ పార్టీ గెలవబోతుంది ఆ స్థానంలో అనేది మనం సొంతంగా స్టడీ కండక్ట్ చేయడం జరిగింది. అంతే తప్ప ఇది మనం ఎవరికి అనుకూలంగా ఇవ్వట్లేదు. అదొకటి ముందు కన్ఫర్మ్ చేస్తున్నాను. ఓకే. మనం ప్రీవియస్ అంటారా, తెలంగాణలో హుజూరాబాద్ బై ఎలక్షన్స్ కి పనిచేయడం జరిగింది. 100% ఇచ్చాం. మునుగోడు చేయడం జరిగింది, అది కూడా 100% ఇచ్చాం. అంటే జిహెచ్ఎంసి 150 డివిజన్ లో కూడా మనం సర్వే చేయడం జరిగింది. మనం గతంలో చేసిన సర్వే ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కూడా ఆ పోలింగ్ డే మరుసటి రోజు డేట్ తో మీరు చెక్ చేసుకున్నట్లయితే న్యూస్ పేపర్స్ లో మన రిపోర్ట్స్ అన్ని కూడా ఉంటాయి మీకు. ఓకే, నైస్ సార్. ఇప్పుడు సర్వేలోకి వెళ్దాం సార్. ఓకే. మరి చూస్తే శ్రీకాకుళం ఫస్ట్ ఈ పార్లమెంట్ స్థానంలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు కూటమి గెలిచే అవకాశం ఉంది, వైసీపీ గెలిచే అవకాశం ఉంది సార్? మీ సంస్థ ప్రకారం ఏం చెప్తుంది సార్? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి అసెంబ్లీలో కూడా మోర్ దాన్ 2000 శాంపిల్స్ తీయడం జరిగింది. క్లయింట్స్ కోసం పనిచేసిన దగ్గర 7,000 శాంపిల్స్, 12,000 శాంపిల్స్, 10,000 శాంపిల్స్ అట్లా కూడా తీయడం జరిగింది అనమాట. క్లయింట్ల కోసం పని చేయని అసెంబ్లీస్ లో అక్కడ ఆ ఫలితాన్ని మనం అంచనా వేయాలి అంటే ఎన్ని శాంపిల్స్ తీయాలో ఇంచుమించుగా 2,000, 2,500 అట్లా మండల హెడ్ క్వార్టర్స్, ముఖ్యమైన లొకేషన్స్ ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ సర్వే చేయడం జరిగింది. మా సంస్థ ఇస్తున్న అంచనా ప్రకారంగా మొట్టమొదటిది శ్రీకాకుళం పార్లమెంట్ కింద కూటమి ఖచ్చితంగా గెలుచుకునే స్థానాలు 5 స్థానాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అసెంబ్లీ సీటు చెప్పాలి అంటే ప్రస్తుతానికి 0. హోరాహోరీ ఫైట్ లో ఉన్నవి 2 స్థానాలు ఉన్నాయి. ఒకటి శ్రీకాకుళం, 2 పాతపట్నం. ఈ 2 స్థానాల్లో హోరాహోరీ ఫైట్ ఉంది. అక్కడ వైసీపీ గెలుస్తుందా, కూటమి గెలుస్తుందా అనేది మనం June 1 ఈవినింగ్ రిపోర్ట్ లో మళ్ళీ చూద్దాం. ఓకే సార్. అంటే ఇక్కడ 0 రావడానికి అంటే మెయిన్ రీజన్ ఏంటంటే వైసీపీ పార్టీకి మరి ఒక్క సీట్ కూడా లేకుండా, అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే కూటమి పొత్తు వల్ల అనేది అక్కడ కుల సమీకరణాలు కానీ, జనసేన పార్టీ నుంచి కూటమికి ఓట్ ట్రాన్స్ఫర్ అనేది కానీ సక్సెస్ఫుల్ గా జరగడం. అంటే నెక్స్ట్ ఒకటి ఏంటంటే యూత్ లో కానీ ఎంప్లాయీస్, అన్ఎడ్యుకేటెడ్, మిడిల్ క్లాసు ఇట్లాంటి ఫ్యామిలీస్ అందరూ కూడా ఈసారి కూటమికి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. దీనికి ఏంటంటే మనకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి, మధ్యతరగతి వాళ్ళు ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల కొద్దిగా భయాందోళనలకు గురయ్యారు. అందువల్ల వాళ్ళు కూడా అసలు జగన్ గారికి వైసీపీకి ఓటు వేయాలనుకున్న వాళ్ళు కూడా లాస్ట్ మినిట్ లో కొద్దిగా కూటమికి టర్న్ అయింది. అండ్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో సంక్షేమ పథకాలు వాళ్ళు అనుకున్నంత స్థాయిలో వైసీపీకి ఈసారి ఓటు చేయలేదు. మహిళలు వాళ్ళల్లో కూడా అంటే అమ్మఒడి తీసుకుంటూ ఇళ్ల పట్టాలు తీసుకుని కూడా కూటమికి ఓటేసిన వాళ్ళు ఉన్నారు. మనం సర్వే తీసిన శాంపిల్స్ లో కూడా అది మనకు క్లియర్ గా కనిపించింది. సో అందువల్ల మెయిన్ ప్రధానంగా ఏంటంటే కూటమి, తెలుగుదేశం జనసేన కూటమి కలిసి పోటీ చేయడం వల్ల ఇక్కడ క్లియర్ గా 5 స్థానాల్లో శ్రీకాకుళం పార్లమెంట్ లో వచ్చేదానికి అవకాశం ఉంది. 2 చోట్ల హోరాహోరీ ఉంది. అక్కడ ఆ 2 వైసీపీ గెలవచ్చు, లేదా 1 కూటమి గెలవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఓకే సార్. ఇక మరి విజయనగరం సంగతి ఏంటి సార్? పరిస్థితి ఏ విధంగా ఉంది? విజయనగరం పార్లమెంట్ అండర్ లో 7 స్థానాల్లో కూడా కూటమి ఖచ్చితంగా గెలిచే స్థానాలు 3, వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు 3. ఒక్కటి హోరాహోరీ ఫైట్ ఉంది. ఆ హోరాహోరీ ఫైట్ ఎక్కడ అంటే నెల్లిమర్ల. అక్కడ జనసేన అభ్యర్థి లోకం మాధవి గారు పోటీ చేయడం జరిగింది. అక్కడ హోరాహోరీ ఫైట్ ఉంది. ఈ క్లియర్ గా 3 స్థానాలు కూటమికి, 3 స్థానాలు వైఎస్ఆర్సీపీకి గెలిచేదానికి అవకాశం ఉంది. ఇక్కడ ప్రభుత్వం మీద వైఎస్ఆర్సీపీకి ఇక్కడ ఈ 3 స్థానాల్లో మెయిన్ గా ఏంటంటే బొత్స సత్యనారాయణ గారి ప్రభావం. బొత్స సత్యనారాయణ గారి జిల్లా అవటం వల్ల చీపురుపల్లిలో ఆయన మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. పక్కనే ఉన్నటువంటి గజపతి నగరంలో కూడా ఆయన ప్రభావం
కొద్దిగా ఉంటుంది. ఓకే. సో అక్కడ ఆయన ప్రభావితం చేయటం వల్ల 3 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఓకే. ఈ ఒక్క చోట హోరాహోరీ ఉంది. అది జనసేన గెలుస్తుందా, వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా అనేది మనం 1వ తారీఖు రిపోర్ట్ లో చూద్దాం. ఓకే. అంటే సార్ 3/3 అంటే విజయనగరంలో చూసుకుంటే మరి ఉమ్. రెండిటి మధ్య కూటమికి వైసీపీ మధ్య ఒక టక్ ఆఫ్ వార్ అయితే ఉన్నట్టుంది. చెరువు ఇక్కడ పోటాపోటీ ఉందండి. విజయనగరం అనేది డిఫరెంట్. డిఫరెంట్ ఇక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది కొద్దిగా స్వల్పంగానే ఉంది, స్వల్పంగా. అనుకున్నంత స్థాయిలో లేదు ఇక్కడ Okay. శ్రీకాకుళంతో కంపేర్ చేస్తే. ఓకే సార్. సార్ ఇక అరకు విషయానికి వస్తే అక్కడ ఎలా ఉంది సార్ పరిస్థితి? అరకు ఏంటంటే ఇది ఎస్టీ కాన్స్టిట్యున్సీ. ఓకే. మొదటి నుంచి కూడా ఏంటంటే ఇది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండే పార్లమెంటు. ఈసారి అరకు పార్లమెంట్ లో 7 స్థానాల్లో ఎన్ని వైసీపీ గెలవబోతుంది, ఎన్ని జనసేన గెలవబోతుంది అనేది మన సర్వే ప్రకారంగా ఖచ్చితంగా అరకు పార్లమెంట్ లో కూటమి గెలుస్తుంది అనుకున్న స్థానాలు 0. వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అనుకునే స్థానాలు 5. హోరాహోరీ ఫైట్ నడుస్తుంది. అక్కడ టీడీపీ గెలుస్తుందా, వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా అనుకుంటున్న స్థానాలు 2. అవి ఏంటంటే ఆ 2 కూడా, ఒకటి కురుపాం అసెంబ్లీలో మన పాముల పుష్పశ్రీవాణి గారు పోటీ చేస్తున్న నియోజకవర్గం. అక్కడ హోరాహోరీ ఫైట్ ఉంది. అక్కడ టీడీపీ గెలవచ్చు, వైసీపీ గెలవచ్చు, నువ్వా నేను అన్నట్లుంది. నెక్స్ట్ పాడేరు, గిడ్డి ఈశ్వరి గారికి లాస్ట్ మినిట్ లో టీడీపీ నుంచి టికెట్ ఇచ్చారు. ఆవిడ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. అక్కడ వైసీపీ గెలుస్తుందా, టీడీపీ గెలుస్తుందా అనేది ఆ 2 స్థానాలు ఆల్రెడీ మనం పోస్ట్ పోల్ సర్వే చేసాం. ఆ రిపోర్ట్ జూన్ 1న చూస్తే అది ఎవరి ఖాతాలో పడుతుంది అనేది మనం నెక్స్ట్ చూద్దాం. అంటే సార్ ఇక్కడ 0 వచ్చాయి కదా, అంటే మీ అంచనా ప్రకారం ఎందుకు ప్రజల్లో ఈ కూటమి పట్ల ఎటువంటి అభిప్రాయం ఉందంటారు సార్? ఇక్కడ మెయిన్ ఏంటంటే అరకులో సంక్షేమ పథకాలు ఎవరైతే తీసుకుంటున్నారో వీళ్ళకి రాజధాని ఫ్యాక్టర్ కానీ, మనకు ఈస్ట్ వెస్ట్ లో అంటే కాపు కులం, కమ్మ కులం ఇట్లాంటి కుల సమీకరణాలు పనిచేస్తాయి. ఇక్కడ అరకులో అట్లాంటి ఫ్యాక్టర్స్ ఏమి పెద్దగా పనిచేయలేదు. ఎవరైతే సంక్షేమ పథకాలు అందుకున్నారో వాళ్ళందరూ కూడా మరలా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రావాలి, ఈ పథకాలు మాకు కంటిన్యూ అవ్వాలి అని కోరుకుంటున్న వాళ్ళే ఉన్నారు. సో అందువల్ల ఇక్కడ ప్రభుత్వానికి అనుకూలంగానే ఓటింగ్ జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. అంటే అరకు ఆల్రెడీ వైసీపీ ఫేవర్ లో అని కూడా చెప్పారు, మరి దాన్ని అలాగే కాపాడుకున్నారు వైసీపీ వాళ్ళు. ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే అరకు కూటమిలో భాగంగా బీజేపీకి ఇవ్వడం జరిగింది. కొత్తపల్లి గీత గారికి ఇచ్చారు. ఆవిడ గతంలో 2019లో వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా గెలిచి బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో అరకునైతే కనుక వైఎస్ఆర్సీపీ నిలబెట్టుకుంది. ఓకే సార్. ఇక విశాఖపట్నం పరిస్థితి ఏంటి? అక్కడ కూటమి ఎన్ని గెలిచే అవకాశాలు? విశాఖపట్నం పార్లమెంట్ విషయానికి వస్తే 7 అసెంబ్లీ స్థానాల్లో కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది అనుకునే స్థానాలు 5. ఓకే. వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనుకునే స్థానాలు 0. నువ్వా నేనా అన్నట్లు ఉంది. ఎవరు గెలుస్తారు అనేది 2 స్థానాలు. ఈ 2 ఏంటంటే విశాఖపట్నం సౌత్ ఒకటి, విశాఖపట్నం నార్త్ ఒకటి. విశాఖపట్నం నార్త్ లోనేమో కూటమిలో భాగంగా బీజేపీకి ఇవ్వడం జరిగింది ఈ సీటు. ఒక సీటు బీజేపీ, ఇంకో సీటు జనసేన. విశాఖపట్నం సౌత్ జనసేన కేటాయించడం జరిగింది. ఈ 2 చోట్ల కూడా హోరాహోరీ ఫైట్ జరుగుతుంది. ఇక్కడ నువ్వానైనా అన్నట్లుంది. ఇక్కడ కూటమి గెలవచ్చు, వైసీపీ అభ్యర్థి గెలవచ్చు. మనం ఎలక్షన్స్ తర్వాత ఆ 2 స్థానాల్లో పోస్ట్ పోల్ సర్వే కండక్ట్ చేసాం. ఆ పోస్ట్ పోల్ లో మన క్లియర్ మ్యాండేట్ కనిపించింది. అది ఎవరి ఖాతాలో పడుతుందో కూడా ప్రెసెంట్ అయితే మన చేతిలో రిపోర్ట్ ఉంది, కానీ అది ఇప్పుడు చెప్పట్లేదు. జూన్ 1 ఈవినింగ్ మనం అనౌన్స్ చేస్తాం ఆ రిపోర్ట్. ఇక్కడ టీడీపీ కూటమి ఎక్కువ స్థానాలు గెలవడానికి రీజన్ ఏంటంటే మొదటి నుంచి కూడా విశాఖపట్నంలో తెలుగుదేశం బలంగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువగా అర్బన్ సీట్లు ఇవన్నీ. విశాఖపట్నం ఈస్ట్, గాజువాక, పెందుర్తి. విశాఖపట్నం పార్లమెంట్ లో శృంగవరపుకోట, భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ సౌత్ ఇవన్నీ కూడా ఏంటంటే తెలుగుదేశం బలంగా ఉన్న స్థానాలు. సో అర్బన్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉండటం వల్ల వీళ్ళకి ఏంటంటే కంపెనీస్ కానీ, ఉద్యోగాలు, రాజధాని వీటి మీద ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అనమాట. వీళ్ళకి ఉచిత పథకాలు అనేవి పెద్దగా అవసరం లేదు కాబట్టి కూటమికి అనుకూలంగా 5 స్థానాలు ఉన్నాయి. కానీ సార్ మన జగన్ గారు అనౌన్స్ చేయడం చూస్తాం, వైజాగ్ ని రాజధానిగా చేస్తాను అని చెప్పేసి. అది ఎటువంటి ప్రభావం చూపించలేదు అంటారా? మరి మనం శాంపిల్స్ ఇస్తున్నప్పుడు రాజధాని ప్రస్తావన కూడా అడగడం జరుగుతుంది. విశాఖపట్నం రాజధానిగా మీకు ఇష్టమేనా అన్న క్వశ్చన్ కూడా మన క్వశ్చనర్ లో ఉంటుంది. మోస్ట్లీ పీపుల్ ఏంటంటే విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా విశాఖపట్నం రాజధాని ఉండాలని డిమాండ్ అయితే లేదు. అది జరిగితే తీసుకుంటారు వాళ్ళు, అంతేగాని దానికోసం కోరుకోవడం కానీ డిమాండ్ చేయడం కానీ అట్లా ఏం లేదు. విశాఖపట్నం మోస్ట్లీ ఏంటంటే వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి, డెవలప్మెంట్ కావాలి, విశాఖపట్నానికి హైదరాబాద్ లాగా ఐటీ కంపెనీస్ రావాలి, ఇట్లా ఆలోచించే వాళ్ళ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది. సో అందువల్ల వాళ్ళు కూటమిని కోరుకుంటున్నారు.
సార్ విశాఖపట్నంలో మొత్తం టీడీపీ ఫేవర్ అని చెప్పారు కదా, ఉమ్. అది ఉంది కాబట్టే జగన్ గారు తెలివిగా విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తామని అనౌన్స్ చేస్తారనుకోవచ్చా? అంటే మొదటి నుంచి మనకున్న వాదన ఏంటంటే అది ఉమ్. వైసీపీ వాళ్ళు చెప్పేది కానీ ఉమ్, ప్రజల్లో మనం సర్వేలకు వెళ్తున్నప్పుడు కూడా ప్రజలు అంటూ ఉంటారు, అంటే ఇది Okay. మన వాదన కాదు, ఉమ్, రాయలసీమలో ఎటు వైసీపీ బలంగా ఉంటుంది కాబట్టి ఉమ్, ఇక్కడ అమరావతిని కొనసాగించట్లేదు, కృష్ణా గుంటూరు జిల్లాలో కొద్దిగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఉమ్, అది విశాఖపట్నం రాజధానిగా అనౌన్స్ చేసుకుంటే ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉమ్, బలం అవుతుంది వైఎస్ఆర్సీపీకి. ఓకే. రాయలసీమ ప్లస్ ఉత్తరాంధ్ర కలుపుకుంటే పార్టీ బలంగా ఉంటుంది, ఉమ్, ఖచ్చితంగా అధికారంలోకి రావచ్చు. అండ్ విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ జగన్ గారు చెప్తుంది ఏంటంటే విశాఖపట్నంలో అన్ని సౌకర్యాలు వసతులు రాజధానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఉంది అని ఉమ్, వాళ్ళు విశాఖపట్నాన్ని ఎంచుకోవడం జరిగింది. ఓకే. కానీ ప్రజలైతే కనుక విశాఖపట్నాన్ని రాజధానిగా కావాలి అని కోరుకుంటున్న వాళ్ళ సంఖ్య అయితే తక్కువగానే ఉంది. ఓకే. వీళ్ళకు కూడా అమరావతిని మీరు ఎంచుకుంటారా, ఉమ్, మన విశాఖపట్నాన్ని మీకు రాజధానిగా కావాలి అన్న క్వశ్చన్ మనం అడిగినప్పుడు ఉమ్, అమరావతి రాజధానికి ఎక్కువ ఓటింగ్ అనేది పడుతుంది. ఓకే. ఈ అమరావతి రాజధాని మీద మనం గత సంవత్సరంన్నర కాలంగా సర్వే చేసినప్పుడల్లా ఈ ప్రశ్న మనం అడగడం జరుగుతుంది. ఉమ్, అమరావతికి ఎక్కువ పర్సంటేజ్ అనేది వస్తుంది అనమాట. ఓకే సార్. ఇక్కడ వైజాగ్ రాజధాని ఎఫెక్ట్ అనేది ఉమ్, విశాఖపట్నంలోనూ పనిచేయలేదు, శ్రీకాకుళంలో కూడా పనిచేయలేదు, ఓకే. కొద్దో గొప్ప విజయనగరంలో పనిచేస్తుంది ఓకే సార్. అంతే. ఎందుకు విజయనగరంలో సార్? అక్కడ అదే బొత్స సత్యనారాయణ గారి ప్రభావం ఒకటి, ఓకే. ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం రూరల్ కాన్స్టిట్యున్సీస్ ఎక్కువ, ఓకే. వాళ్ళు ఏంటంటే సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళు కూడా మరలా కృతజ్ఞతతో ఆ పార్టీకి ఓట్ చేయడం జరుగుతుంది. ఓకే. సరే, ఇక అనకాపల్లి విషయానికి వస్తే మరి అక్కడ కూటమి పరిస్థితి ఏంటి, వైసీపీ పరిస్థితి ఏంటి సార్? అనకాపల్లి పార్లమెంట్ లో ఉన్న 7 కాన్స్టిట్యున్సీలో ఉమ్, టీడీపీ కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది, 100% చెప్పగలిగే స్థానాలు 6 ఆరు. డెఫినెట్ గా గెలుస్తుంది. ఉమ్, వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అనే స్థానం ఒకటి. ఇక్కడ హోరాహోరీ ఫైట్ ఏం లేదు, క్లియర్ మ్యాండేట్ ఉంది మనకు. 6 స్థానాలు కూటమికి, ఉమ్, 1 స్థానం వైసీపీకి. ఆ 1 స్థానం ఏంటంటే మాడుగులలో అనురాధ గారు గెలవబోతున్నారు అక్కడ. ఉమ్, అనకాపల్లి పార్లమెంట్ ని సీఎం రమేష్ గారికి బీజేపీ కేటాయించడం జరిగింది. అవును. ఆయన చివరి నిమిషంలో వచ్చినప్పటికీ కూడా కేడర్ అందరినీ ఏకతాటి మీద నడిపించడం, ప్రచారంలో ముందుండటం, అట్లాగే పోల్ మేనేజ్మెంట్ బాగా చేయడం, ఓకే. మనీ పంచే విషయంలో కూడా ఆయన చాలా స్పీడ్ గా ఫాస్ట్ గా ఉమ్, అంత సక్రమంగా పోల్ మేనేజ్మెంట్ చేశారని మనకు తెలుస్తుంది. ఓకే. అంటే అనకాపల్లిలో 6 రావడానికి గల కారణం సీఎం రమేష్ గారి ప్రభావమే అంటారా? సీఎం రమేష్ గారి ప్రభావం అని కాదు, ఉమ్, ఇవి ఏంటంటే కూటమికి అనుకూలంగా ఉన్న స్థానాలే అవి మొదటి నుంచి కూడా. ఓకే. జనసేన ప్రభావం తోడవుతుంది అక్కడ, ఓకే. యలమంచిలో జనసేన ప్రభావం తోడవుతుంది, ఉమ్, పెందుర్తి అక్కడ జనసేన ప్రభావం తోడవుతుంది, అది ప్రజారాజ్యంలో కూడా గెలిచిన సీట్ అన్నమాట. ఉమ్, సో తెలుగు కూటమికి కావాల్సినటువంటి కుల సమీకరణాల పరంగా ఉమ్, 2 పార్టీలు బలంగా ఉన్నటువంటి నియోజకవర్గం అది. ఓకే సార్. సో అందువల్ల ఖచ్చితంగా కూటమికి 6 స్థానాలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఉమ్, ఓకే. మరి కాకినాడ పరిస్థితి ఏంటి సార్? కాకినాడ అనేది పార్లమెంటు జనసేన కేటాయించడం జరిగింది తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి. ఉమ్, ఖచ్చితంగా కాకినాడ పార్లమెంటు జనసేన గెలవబోతుంది. ఇక అసెంబ్లీ స్థానాలు పార్టీల వారీగా ఎన్ని సీట్లు వస్తాయి అనేది, కాకినాడ పార్లమెంట్ లో ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది అనే స్థానాలు 6, 6. వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అనే స్థానం 1. ఒకటి. హోరాహోరీ అనేది ఏం లేదు, ఏం లేదు. క్లియర్ మ్యాండేట్. కాకినాడ పార్లమెంట్ లో ఉన్న 5 అసెంబ్లీలు కూటమికి అనుకూలంగా ఉన్నాయి. ఉమ్, 1 తుని, ఉమ్, అక్కడ వైఎస్సీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా బలంగా ఉన్నారు, ఓకే. ప్రజల్లో మంచి ఆయనకు అభిమానం ఉంది. ఉమ్, సో క్యాడర్ కూడా ఆయనతో ఎక్కువగా ట్రావెల్ అవుతున్నారు అక్కడ. ఓకే. అండ్ నెక్స్ట్ కాపు కులం నుంచి కూడా యూత్ కానీ కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ఆయనతో ట్రావెల్ అవడం వల్ల కూటమికి అది టర్న్ అవ్వకుండా దాడిశెట్టి రాజా గారు మరలా గెలవబోతున్నారు అక్కడ. ఓకే. సరే, కాకినాడలో మనం చూసుకుంటే పిఠాపురం హాట్ టాపిక్ నియోజకవర్గం అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ వంగగీత గారు చూస్తున్నాం. మరి అక్కడ ఏంటి సార్ పరిస్థితి? ఓన్లీ పిఠాపురంలో స్టేట్ సర్వేతో పాటుగా మనం స్పెషల్ గా అక్కడ ఒక టీమ్ అని పెట్టి 1 వీక్ మనం పనిచేయడం జరిగింది. అక్కడ దరిదాపుగా 4840 శాంపిల్స్ తీసాం మనం, స్పెషల్ సర్వే. అది రిపోర్ట్ కూడా ఆల్రెడీ మనం ఇవ్వడం జరిగింది మీడియాకి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. మన అంచనా ప్రకారంగా 54,000 పైన మెజారిటీ వస్తుంది. మనం శాంపిల్స్ తీస్తున్నప్పుడు మనకు 70% వస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి 70%, గీతా గారికి 30% వస్తుంది. ఆవిడ మీద వ్యతిరేకత అయితే లేదు, కానీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఒక పార్టీకి అధ్యక్షుడు కంటెస్ట్ చేయడం వల్ల ఇట్లాంటి వ్యక్తిని గెలిపించుకుంటే మన నియోజకవర్గం డెవలప్ అవుతుంది, కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. అయినా ఆల్రెడీ 2 స్థానాల్లో గతంలో 2019లో ఓడిపోయి ఉన్నారన్న ఒక సానుభూతితో ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని మేము గెలిపించుకుంటామని దృఢ సంకల్పంగా ఉన్నారు వాళ్ళు. సో ఆయన పోటీ అనేది ఎంటైర్ పార్లమెంట్ మీద కూడా పనిచేస్తుంది అక్కడ. మనం రిజల్ట్ వచ్చాక కూడా మరలా చూద్దాం మీ ఛానల్లోనే.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ 50,000 పైనే ఉంటుంది. అది 70,000కి వెళ్ళొచ్చు, 60,000కి వెళ్ళొచ్చు. అక్కడ జరిగిన పోల్ మేనేజ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి, స్టేట్ లో వచ్చే బిగ్ మెజారిటీ స్థానాల్లో పిఠాపురం అనేది నెంబర్ 1 or 2లో ఉంటుంది. ఇది మీరు నోట్ చేసుకోండి. ఓకే సార్, పిఠాపురంలో మనం చూసుకుంటే యూత్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారికి అట్రాక్ట్ Travel అయ్యారు, అన్ని ఓట్లు ఆయనకే పడ్డాయి అంటున్నారు. మరి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ పట్ల? మనం పిఠాపురంలో సర్వే చేసినప్పుడు స్టూడెంట్స్ ని, గోల్డ్ స్మిత్ వర్కర్స్ అక్కడ ఎక్కువ ఉంటారు. గోల్డ్ స్మిత్ వర్కర్స్ ని, డైలీ లేబర్ ని, ఆటో వాళ్ళని, పద్మశాలి వాళ్ళు ఉంటారు, మత్స్యకారులు ఉంటారు, డైలీ లేబర్ అందరినీ, అన్ని వర్గాల వాళ్ళని, ఎస్సీ వాళ్ళని, ఎస్టీ వాళ్ళని, కాపుల్ని, పద్మశాలిని, సెట్టి బలిజల్ని, అన్ని వర్గాలని మనం కవర్ చేసాం. ఏకపక్షంగా ఒక్క ఎస్సీ కమ్యూనిటీని మినహాయిస్తే అన్ని కమ్యూనిటీస్ లో ఏకపక్షంగా వృద్ధుల దగ్గర నుంచి మహిళలు ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఈసారి మేము పవన్ కళ్యాణ్ ఓటేయాలి అని పురుషుల కన్నా కూడా లేడీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఎస్సీల్లో కూడా పవన్ కళ్యాణ్ ఉంది. ఆ ఇంట్లో యంగ్స్టర్స్ పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తాం, మహిళలు ఉన్నారు వాళ్ళు ఏదో ఒక స్కీమ్ తీసుకుని ఉంటే కనుక వాళ్ళు వైసీపీకి ఓటేస్తాం అనే విధంగా ఓటు టర్న్ అయ్యింది. సో ఏకపక్షంగా జరిగిందనే చెప్పుకోవాలి పిఠాపురంలో. ఓకే సార్, అక్కడ వంగగీత గారిని డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. అది ఎందుకు, ఎటువంటి ప్రభావం చూపెట్టారు, దాని పట్ల ప్రజలు ఏ విధంగా ఉంది? అది డిప్యూటీ సీఎం చేస్తానని జగన్ గారు ప్రకటించింది చివరి రోజు అండి. వైసీపీ క్యాంపెయిన్ అనేది ముగింపు రోజు చేశారు. అప్పటికే అక్కడ ప్రజలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ వేసే దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి ప్రచారం కానీ, పవన్ కళ్యాణ్ గారి తరపు వచ్చిన నాయకులు ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రజలు ఫిక్స్ అయిపోయి ఉన్నారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి. ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే, ఇప్పుడు పవర్ లేనప్పుడే ఆయన కొన్ని మంచి పనులు చేస్తున్నారు, ఖచ్చితంగా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి ఖాతాలో పడుతుంది. ఇంకా సీఎం గారు ఇచ్చిన డిప్యూటీ సీఎం గీత గారిని చేస్తానన్నది కూడా ఏం పని చేయలేదు, ఈసారి పని చేయదు కూడా. ఓకే సార్, మామూలుగా అక్కడ గీత గారిని ఏంటంటే ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిపించారు. ఆవిడ మీద ఎలిగేషన్స్ అయితే లేవు, కానీ 2 సార్లు మీకు అవకాశం ఇచ్చాం కదా, ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఎంచుకుని మన పిఠాపురం వస్తున్నారు కాబట్టి గెలిపించుకోవాలి అని చాలా గట్టిగా కోరికతో ఉన్నారు చాలా మంది అక్కడ. ఓకే సార్, ఇక్కడ వర్మ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడం చాలా ప్లస్ అయిందండి. ఆయన జెన్యూన్, ఫస్ట్ కొన్ని సందేహాలు ఉన్నాయి, ప్రజల్లోనే ఉన్నాయి, పార్టీ నాయకుల్లో ఉండే గానీ రియల్ గా మేము తిరుగుతున్నప్పుడు చూసాము వర్మ గారి కోఆపరేషన్ సహకారం బాగా ఉందని మనకు జనాలే చెప్తున్నారండి. సో ఆయన మంచి మెజారిటీ సాధించడంలో వర్మ గారి పాత్ర కూడా ఉంది. వర్మ గారికి కూడా మంచి నేమ్ ఉందండి అక్కడ. వర్మ గారికి టికెట్ ఇచ్చి ఉంటే పోటీ అక్కడ వేరేగా ఉండేది, కొంచెం హోరాహోరీగా. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టర్, జనసేన ఫ్యాక్టర్ ప్లస్ వర్మ గారి ఫ్యాక్టర్ అన్ని కలిసి ఏకపక్షం అనేది అవుతుంది అక్కడ. రైట్ సార్. సరే, ఇక అమలాపురం విషయానికి వద్దాం సార్. ఇక్కడ కూటమికి ఎన్ని స్థానాలు వస్తాయి, వైసీపీకి ఎన్ని స్థానాలు? అమలాపురం పార్లమెంట్ అండర్లో ఉన్న 7 స్థానాల్లో కూడా సేమ్ కాకినాడ మాదిరిగానే 6 స్థానాలు కూటమికి, 1 స్థానం వైసీపీకి. హోరాహోరీ అనేది ఏం లేదు. ఈ 1 స్థానం కూడా ఏంటంటే రామచంద్రాపురం, అక్కడ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు సీనియర్ మోస్ట్ లీడర్ కావడం వల్ల వాళ్ళ అబ్బాయికి అక్కడ టికెట్ ఇచ్చారు. పిల్లి సూర్యప్రకాష్ అతను కంటెస్ట్ చేస్తున్నారు వైసీపీ నుంచి. ఆ 1 స్థానం మాత్రం వైసీపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది. మిగతా 6 చోట్ల కూడా ఇక్కడ టీడీపీ జనసేన ఫ్యాక్టర్ గానీ, కాపుకుల ఫ్యాక్టర్ గానీ అదంతా బాగా పనిచేస్తుంది అమలాపురం పార్లమెంట్ లో. ఓకే సార్. సార్, రాజమండ్రి పరిస్థితి ఏంటి, అక్కడ ఎలా ఉంది? రాజమండ్రి పార్లమెంట్ అనేది పురంధేశ్వర్ గారికి బీజేపీ కేటాయించడం జరిగింది. మన సర్వే ప్రకారంగా రాజమండ్రిలో ఉన్నటువంటి 7 స్థానాల్లో సేమ్ కాకినాడ, అమలాపురం మాదిరిగానే కూటమి 6 స్థానాలు, వైసీపీ 1 స్థానం, హోరాహోరీ అనేది 0. ఈ 6 స్థానాల్లో కూడా వైసీపీకి కూటమికి హోరాహోరీ ఫైట్ నడిచింది. ఉదాహరణకి రాజానగరం, అక్కడ జక్కంపూడి రాజా గారు కూడా వెరీ స్ట్రాంగ్ గా ఉన్నారు. రాజానగరంలో బత్తుల బలరాం కృష్ణ గారికి సీట్ ఇచ్చారు, ఆయన మంచి విజయం సాధించబోతున్నారు. హోరాహోరీ ఆల్మోస్ట్ అన్ని స్థానాలు కూడా హోరాహోరీ. ఈ ఒకటి ఏంటంటే అనపర్తి స్థానాన్ని బీజేపీ కేటాయించడం జరిగింది. నల్లమిల్లి ఆయనకు టీడీపీలో టికెట్ రాకపోవడం వల్ల లాస్ట్ మినిట్ లో బీజేపీలో సీట్ ఇచ్చారు. సో అనుకున్నంత స్థాయిలో ఆయన పర్ఫార్మెన్స్ చేయలేకపోయారు. సో ఆ 1 స్థానం మాత్రం వైఎస్ఆర్సీపీకి వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఈ 6 స్థానాల్లో కూడా డెఫినెట్ గా కాకినాడ సిటీ గానీ, కాకినాడ రూరల్ గానీ, కాకినాడ రూరల్ లో మళ్ళీ బిగ్ మెజారిటీ వచ్చే స్థానాల్లో కాకినాడ రూరల్ ఒకటి. జనసేన నుంచి పంతో నానాజీ గారికి మంచి మెజారిటీ వస్తుంది, అక్కడ నియర్లీ 30,000 వరకు వస్తుంది. కాకినాడ సిటీలో కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి, మనమాడి వెంకటేశ్వరరావు గారికి హోరాహోరీ ఫైట్ నడిచింది. ఈ హోరాహోరీ ఫైట్ లో
అక్కడ టీడీపీ విన్ అవుతుంది. ఓకే. సో రాజమండ్రిలో మనం పురంధరేశ్వర్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఉమ్. పురంధరేశ్వర్ గారు గెలిచే అవకాశాలు కనిపిస్తాయి. ఖచ్చితంగా గెలుస్తారండి. గెలుస్తారు. అక్కడ ఏంటంటే కూటమి బలం ఆవిడకి అడ్వాంటేజ్. ఓకే. 6 స్థానాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆవిడ ఆటోమేటిక్ గా విన్ అవుతారు. ఓకే. ప్లస్ ఏంటంటే ఆవిడ మీద కూడా కొంచెం అక్కడ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మంచి అభిప్రాయం ఉంది. ఓకే. ఎన్టీ రామారావు కూతురుగా ఉమ్. గుర్తింపు ఉంది. ఉమ్. నెక్స్ట్ బీజేపీ అధ్యక్షురాలుగా, ఉమ్. అంతకుముందు ఉత్తరాంధ్ర నుంచి ఆవిడ ఎంపీగా కంటెస్ట్ చేశారు కాబట్టి కొద్దిగా Hmm. డెవలప్ చేశారు అన్న అభిప్రాయం కూడా ఉంది. ఓకే. సో టీడీపీ జనసేన బలంతో ఆవిడ ఈజీగా గెలవబోతున్నారు. ఓకే సార్.